హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే మనం మన వీడియోస్ని యూట్యూబ్ స్టూడియో యాప్ ద్వారా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలామందికి ఎప్పటి నుంచో ఉన్నట్టుంది, కొంతమందికి రాలేదు, అసలు కొంతమందికి వచ్చిపోయింది. సో ఇలా ఉంది. ఇది కొత్త అప్డేట్ కాబట్టి అందరికీ వస్తుంది, ఎవ్వరు కంగారు పడాల్సిన పని లేదు. అండ్ నాకు రాలేదు అని కామెంట్ చేయాల్సిన పని లేదు, వస్తుంది, వెయిట్ చేయండి రాని వాళ్ళు. ఇదేంటంటే మనం యూట్యూబ్ స్టూడియో నుంచినే వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది డౌట్ ఉంటుంది, క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయా, లేదా యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయా, లేదా క్రోమ్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ రావా, యూట్యూబ్ నుంచి చేస్తేనే వ్యూస్ వస్తాయా, డైరెక్ట్ గ్యాలరీ నుంచి చేస్తే వ్యూస్ రావా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. అసలు వీడియోలో మ్యాటర్ అంటూ ఉండాలి, కానీ వీడియో ఎలా పెట్టినా వ్యూస్ వస్తాయి. మనం ఎలా అప్లోడ్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ అయిందా లేదా అనేదే మ్యాటర్. మీకు అర్థమైంది కదా? సో అదనమాట, ఎలా అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, ఎలా చేసినా ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ నుంచి వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ వైటీ స్టూడియో యాప్లో మనకి ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, ఒకవేళ రాని వాళ్ళు యాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసినా కూడా రాకపోతే వెయిట్ చేయండి, అదే వస్తుంది. సో ఈ ప్లస్ సింబల్ నుంచి మనం వీడియో అయితే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా గ్యాలరీలో థంబ్నెయిల్ అలాగే వీడియో అనేది రెడీగా ఉండాలి కదా, సో అది రెడీ చేసుకుని ఇప్పుడు వైటీ స్టూడియో యాప్లో ఈ ప్లస్ కనుక క్లిక్ చేశారు అంటే మనకి మన గ్యాలరీకి అయితే వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ 3 లైన్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి వీడియోస్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ వీడియో ఎక్కడుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే మనకి వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టైటిల్ అనేది ఇచ్చేసేయండి, మీరు ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో అది. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడే ఇచ్చేయచ్చు. డిస్క్రిప్షన్లో ఏంటంటే మెయిన్గా మీరు డిఫాల్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అంటే మాత్రం క్రోమ్ నుంచి అప్లోడ్ చేయాలండి. అలా కాదు, మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అంటే ఇలా వీడియో రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. హ్యాష్ ట్యాగ్స్ వచ్చి ఒక 5 వరకు ఇవ్వచ్చు. సో అది కూడా వీడియో రిలేటెడ్, అంటే ఆ వీడియోలో మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇవ్వాలన్నమాట, ఏది పడితే అదైతే ఇవ్వకూడదు. సో హ్యాష్ ట్యాగ్స్ ఇంకా మీరు ఏ రాయాలనుకుంటే అవన్నీ రాసుకోవచ్చు. లేదు అంటే మీరు వేరే దాని నుంచి కాపీ చేయాలనుకుంటే వీడియో పబ్లిష్ అయిన తర్వాత అయినా సరే మీరు వేరే వీడియో డిస్క్రిప్షన్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవ్వాల్సినవన్నీ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసి బ్యాక్ వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ. సో ఈ విజిబిలిటీలో మనకి కొన్ని కొత్త ఆప్షన్స్ కూడా వచ్చాయండి. ఇక్కడ ఫస్ట్ది ఏంటి, పబ్లిక్లో కనుక మీరు పెట్టారు అంటే ఆటోమేటిక్గా పబ్లిక్ అయిపోతుంది అనమాట వీడియో అప్లోడ్ అయ్యాక. సెట్ యాజ్ ఇన్స్టెంట్ ప్రీమియర్ పెడితే ప్రీమియర్ లాగా, అంటే నోటిఫికేషన్ కూడా వెళ్తుంది అనమాట అందరికీ. 2 minutes ముందే వెళ్తుంది వీడియో పబ్లిష్ అయ్యే ముందు. అలాగే మెంబర్స్ ఓన్లీ అంటే ఓన్లీ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది. అలాగే అన్లిస్టెడ్లో పెట్టి కనుక వీడియో పబ్లిష్ చేస్తే ఓన్లీ ఆ వీడియో లింక్ ఉన్న వాళ్ళే చూడగలరు అనమాట వీడియోని. అలాగే ప్రైవేట్లో ఉంటే మీరు మాత్రమే చూడగలరు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షెడ్యూల్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇంకొక 2 ఆప్షన్స్ అయితే యాడ్ చేశారనమాట. ఫ్రమ్ ప్రైవేట్ టు పబ్లిక్ అంటే ప్రైవేట్లో ఉంటుంది, సో అప్పటి వరకు మీరే చూడగలరు పబ్లిక్ అయ్యే వరకు, ప్రైవేట్ టు పబ్లిక్ అంటే. అలాగే మెంబర్స్ ఓన్లీ టు పబ్లిక్ అంటే మన ఛానల్లో జాయిన్ అయిన మెంబర్స్ మాత్రం చూడగలరు, ఆ తర్వాత పబ్లిక్కి వెళ్తుంది అనమాట. సో మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం ఉంది కదా, ఆ టైము డేట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం ఏ డేట్ టైం అయితే ఇస్తామో ఆ డేట్కే పబ్లిష్ అవుతుంది అనమాట వీడియో. సో నేను ఇప్పుడైతే జస్ట్ దీన్ని మీకు చూపించడానికి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్రైవేట్లోనే పెట్టి ఇలా బ్యాక్ చేసి నెక్స్ట్ మానిటైజేషన్ కనుక మీకు ఆన్ అయితే ఆన్ చేసుకోండి. మానిటైజేషన్ కంప్లీట్ అయితే ఆన్ చేసి జస్ట్ బ్యాక్కి వెళ్ళిపోవడమే. అండ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఒకవేళ మేడ్ ఫర్ కిడ్స్ అయితే మేడ్ ఫర్ కిడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి ప్లేలిస్ట్లో కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఈ ప్లేలిస్ట్స్ అన్ని నేను క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్స్ అండి, మీరు క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఆ ప్లేలిస్ట్లు అన్నీ కూడా. ఏ ప్లేలిస్ట్లో కావాలంటే అది యాడ్ చేసుకుని జస్ట్ డన్ క్లిక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షార్ట్స్ రీమిక్సింగ్ గురించి, అంటే ఈ ఆప్షన్ ఏంటి అంటే ఎలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్, అంటే మీ వీడియో అండ్ ఆడియో కూడా యూస్ చేసి రీమిక్స్ చేయడానికి మీరు ఎలో చేస్తున్నట్టు. సో ఆ రీమిక్స్ వీడియో దగ్గర మీ వీడియో కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ అంటే ఓన్లీ వాయిస్తోనే రీమిక్సింగ్ చేసుకోగలరు. డోంట్ ఎలో రీమిక్సింగ్ అంటే అసలు రీమిక్సింగ్ అనేది చేయడానికే లేకుండా పెట్టచ్చు అనమాట. మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కామెంట్స్లో కూడా మనకి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీరు ఆన్ చేసుకుంటే కామెంట్ మోడరేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. నన్ను అంటే కనుక మొత్తం అన్ని కామెంట్స్, ఎవరు ఏ కామెంట్స్ రాస్తే అన్నీ వచ్చేస్తాయి.
బేసిక్ అంటే కొన్ని ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ అంటే లైక్ బ్యాడ్ వర్డ్స్ ఏమన్నా ఉన్న యూట్యూబ్ సిస్టమ్స్కి తగినట్టు అవి పోతాయి, అవి కనిపించవు అనమాట, ఆటోమేటిక్గా స్పామ్ అయిపోతాయి. అలాగే స్ట్రిక్ట్ అంటే ఇంకొంచెం స్ట్రిక్ట్ అంటే ఇంకా బ్యాడ్ వర్డ్స్ లాంటివి ఏమన్నా స్ట్రిక్ట్నెస్ ఎక్కువగా అనమాట. సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అలా ఉంటుంది. హోల్డ్ ఆల్ అంటే అన్ని కామెంట్స్ హోల్డ్లో ఉంటాయి మీరు అప్రూవ్ చేసే వరకు కూడా. సో మీకు ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకుని జస్ట్ బ్యాక్కి వెళ్ళిపోండి. ఇలా బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం అన్ని ఆప్షన్స్ అయిపోయినట్టే కదా, జస్ట్ ఇక్కడ అప్లోడ్ సింబల్ ఉంది కదా, అప్లోడ్ క్లిక్ చేయడమే. అండ్ తమ్నైల్ కూడా అక్కడే యాడ్ చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ అప్లోడ్ అన్నది క్లిక్ చేసిందో చూసాను, అక్కడ తమ్నైల్ యాడ్ చేయడానికి కూడా ఉంది. ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. మనం టైటిల్ పైన క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ తమ్నైల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కస్టమ్ తమ్నైల్ పెట్టాలి అంటే కనుక ఛానల్ అనేది మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ కంపల్సరీ అవ్వాలండి, అప్పుడే కస్టమ్ తమ్నైల్ అనేది పెట్టుకోగలరు. అండ్ అలాగే ఇక్కడ పెండింగ్ అనేది మనకి వీడియో కంప్లీట్గా అప్లోడ్ అయ్యి ప్రాసెసింగ్ అయ్యే వరకు అలాగే ఉంటుంది. అలాగే చెక్స్ స్టార్టింగ్ అంటే అది మనకి యాడ్స్కి సూటబుల్లా కాదా ఈ కంటెంట్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా అప్లోడ్ చేసుకోవాలండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.